ప్రతి క్రేజీ డెసిషన్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. మనీలో అయినా లైఫ్లో అయినా. సపోజ్ ఇద్దరిని ఇమాజిన్ చేసుకో, వాళ్ళకి నామకరణం చేద్దాం, బాలు అండ్ బాబు. వాళ్ళిద్దరూ ఇండియాలోనే పుట్టారు అనుకుందాం. ఇద్దరు ఇంటెలిజెంటే అండ్ ఇద్దరు హార్డ్ వర్కింగ్. ఒకరేమో వాళ్ళ డాడీ స్టాక్ మార్కెట్లో మనీ పోగొట్టుకోవడం చూసి పెరిగాడు. ఇంకొకరేమో వాళ్ళ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్స్ ఇయర్ బై ఇయర్ స్లోలీ పెరగడం చూసి పెరిగాడు. ఒకరికి మార్కెట్ అంటే భయం వేస్తుంది, ఇంకొకరికి మార్కెట్ అంటే ఎప్పుడు సేఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరిని ఒకటే రూమ్ లో పెట్టి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగితే ఇద్దరు రెండు డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు, మరియు ఇద్దరు కరెక్టే వాళ్ళ ప్లేస్ నుంచి చూస్తే. ఇది మనీ గురించి ఎవరు చెప్పని ఫ్యాక్ట్. మనీ ఇంకా ఇంకా కావాలనుకున్నవాడు రిస్క్ ని ఒకలా చూస్తాడు. బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేనివాడు రిస్క్ ని ఇంకొకలా చూస్తాడు. ప్రైసెస్ ప్రతి నెల డబుల్ అయ్యే రోజుల్లో పెరిగినవాడు ఒకలా సేవ్ చేస్తాడు. రియల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియని వాడికి అది వేరేలా ఉంటుంది. ఇక్కడ ఒకడు తెలివైనోడు ఇంకొకరు కాదని కాదు, అలాగని ఒకరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని కూడా కాదు. వాళ్ళ మనీ డెసిషన్స్, అదే ఆర్థిక నిర్ణయాలు, వాళ్ళకి మనీ అంటే ఏంటో తెలియకముందే, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ బట్టి సెట్ అయ్యాయి. ఇక్కడ చిన్న కేస్ స్టడీ చెప్తాను వినండి. అమెరికాలో పూరెస్ట్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ లాటరీ టికెట్స్ కొంటారని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉంది కదా. అవును, బ్రతకడానికి సరిపడా డబ్బులు లేనప్పుడు ఈ గ్యాంబ్లింగ్ ఏంటి అనిపిస్తుంది కదా. కానీ ఒకసారి ఆలోచించు, నువ్వు ఆల్రెడీ మంచి కంఫర్టబుల్ లైఫ్ లో ఉంటే లాటరీ టికెట్ అంటే జస్ట్ ఒక ఫన్, అదే సరదాగా తీస్తావు, అదే ఒక చాయిస్. కానీ నీకు లైఫ్ ఎటుపోతుందో తెలియకపోతే, డబ్బులు సేవ్ చేయడం ఇంపాసిబుల్ అయితే, ఆ ఒక్క టికెట్ వాళ్ళకి లైఫ్ మీద చిన్న హోప్నిస్తుంది. ఇది సైకాలజీ ఆఫ్ మనీలో ఫస్ట్ చాప్టర్.